నిరుద్యోగులకు మీకు నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంది, దీనికి వచ్చినటువంటి గెస్టులకు నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. ఆర్జీబీ మీడియా అన్నకు కానీ, సూరన్నకు కానీ, నరేష్ గారికి కానీ, రాము కానీ, జగదీష్ అన్నకు కానీ, నవీన్ కానీ, సురేష్ బాబు అన్న కానీ, సంపత్ అన్న కానీ, మీరందరి సభను సక్సెస్ చేయడానికి వచ్చినందుకు ఎస్పెషల్గా నిరుద్యోగులు నియంత్రణ గద్దెదించిన నిరుద్యోగులు ఇలా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో అడుగుపెట్టి రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో కూడా అన్యాయాలు జరిగితే వదిలిపెట్టాం, వాడు పోతే వీడు, వీడు పోతే వాడు ఎవడొచ్చినా వదిలిపెట్టామని చెప్పి బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లోకి వచ్చిన నిరుద్యోగులు అందరూ కూడా నిరుద్యోగులు గారు, వీళ్ళు యుద్ధ వీరులు, నియంత్రణ గద్దెదించిన యుద్ధ వీరులకు సలాం కొడుతూ మీరు ఒక ఆడ ఉంటా ఈడ ఉంటా తెలుగు భాష లెక్క గోన గన్నారెడ్డి లెక్క తెలంగాణ నిరుద్యోగులు అట్లా ఉండాలి. అది వికారాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఎక్కడైనా మీరు ఒక ఠాగూర్ సినిమాలో పసిగట్టినట్టు నిజాయితీ పనులు పనిచేయకపోతే ఈ సమాజాన్ని సర్వనాశనం చేస్తారని మీకు తెలియజేస్తూ, తెలంగాణలో మళ్ళీ అడ్డదారులో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ ప్రయత్నం, మరీ ముఖ్యంగా వికారాబాద్ లో బ్యాక్లాగ్ అక్రమాలపై సంచలన ప్రెస్ మీట్ పెట్టినాం. ఇప్పుడు మళ్ళీ ఎందుకు పెట్టినాం? 2 నెలల క్రితం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ మొత్తంలో కూడా మున్సిపల్ శాఖలో, రెవెన్యూ శాఖలో, ఇరిగేషన్ శాఖలో బ్యాక్లాగ్ ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు. అంటే బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఎవరి ఉంటాయి? ఎస్సీలై, ఎస్టీలై, విజువల్ హ్యాండిక్యాప్డ్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, లేదా ఉమెన్స్, వీళ్ళ జాబులను కూడా బీసీలై ఈ జాబులు 10 లక్షలకు 15 లక్షలకు అమ్ముకుంటారని 2 నెలల కిందట మేము ప్రెస్ మీట్ పెడితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ తో పెడితే భయపడ్డారు. అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టి భయపడి 2 నెలల నుంచి విరమించుకొని మళ్ళీ నామమాత్రంగా ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్ళినాం. ప్రభుత్వం వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినట్టుంది, ఆగిర్రు 2 నెలల తర్వాత. ఇప్పుడు మళ్ళీ అందరూ సైలెంట్ అయ్యారు. మేము విచ్చలవిడిగా రెచ్చిపోవచ్చు అని చెప్పేసి మళ్ళీ అడ్డదారిలో బ్యాక్లాగ్ ఉద్యోగాలు నియమించడానికి పెద్ద మొత్తంలో భర్తీ చేయడానికి పెద్ద మొత్తంలో వీళ్ళు చేస్తున్నట్టు మాకు సమాచారం అందుతుంది. వీళ్ళు ఈ అడ్డదారిలో భర్తీని వెంటనే విరమించుకోకపోతే ఎంతటి పోరాటానికైనా తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి ఛత్రపతి శివాజీ, సుభాష్ చంద్రబోస్ను ఆదర్శంగా తీసుకొని పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నాం. అదే విధంగా వికారాబాద్ జిల్లాలో దొడ్డిదారిలో, వికారాబాద్ జిల్లా అంటే మనకు గుర్తుకొచ్చేది ఎంతటి వాళ్ళకైనా క్షయవ్యాధి వస్తే అక్కడ చెట్లు మూలికల ద్వారా మనకు అనంతగిరి కొండలు ఉంటాయి, లోయలు ఉంటాయి. వికారాబాద్కు 4-5 కిలోమీటర్ల దూరంలోనే అక్కడ మంచి ప్రకృతి ఉంటుంది, చెట్లు ఉంటాయి. అనంతగిరి కొండలకి వెళ్ళి నీళ్లు తాగి గాలి పీల్చుకున్న మూసీ నది పుట్టింది కూడా వికారాబాద్ అనంతగిరి కొండల్లో. అంతటి స్వచ్ఛమైన ప్లేస్ లో కూడా మున్సిపల్ శాఖలో, ఇరిగేషన్ శాఖలో, రెవెన్యూ శాఖలో, మిగతా ప్రభుత్వ ఉద్యోగాలలో జాబులన్నింటినీ బ్యాక్లాగ్ ద్వారా అడ్డతోళ్ళ ఒక్కొక్కడికి 10 లక్షలు 15 లక్షలు తీసుకొని నియమిస్తుంటే అంత పుణ్యక్షేత్రం లాంటి వికారాబాద్ జిల్లాలో కూడా ఇట్లా జరగడాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఈ డేటాను మొత్తం సేకరిస్తున్నాం. ఇందులో ప్రధానంగా 3 ఇన్వాల్వ్ అయ్యారు: ప్రభుత్వ అధికారులు, మధ్యవర్తులు, అడ్డదారులు జాబులు కొనాలనుకునే అభ్యర్థులు. ఈ 3 యొక్క డేటాను మొత్తం మేము పిఎంఆర్ టీవీ నుంచి, ఆర్జీబీ మీడియా నుంచి, సూరన్న మీడియా నుంచి, మిగతా సోషల్ మీడియా అన్నింటినీ హెల్ప్ తీసుకొని తెలుగు పబ్లిక్ మీడియా నరేష్ది, అదేవిధంగా ప్రజా చైతన్య వేదిక జగదీష్ అన్న, మేమందరం ఇప్పుడు వచ్చిన ఉస్మాన్ యూనివర్సిటీ అంబేద్కర్ లైబ్రరీలో చదువుకునే నిరుద్యోగులు అందరం కూడా మీ డేటా స్వీకరిస్తున్నాం. దయచేసి చెప్తున్నాం, మళ్ళొక్కసారి చెప్పించుకోకండి. మళ్ళీ చెప్పలేము, ఇక డైరెక్ట్ వస్తాం. తప్పు చేస్తే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిండు, తప్పు చేస్తే నీ రక్త సంబంధం ఉన్నైనా సరే, నీ కొడుకునైనా సరే, జనతా గ్యారేజ్ లో చెప్పినట్టు అడ్డంగా పెరిగితే కొమ్మనైనా కొడుకునైనా నరకాల్సిందే. అట్లాంటిది అవినీతి అధికారులను నరకాల్సిందే. మీ ఇంటికి వస్తాం, నట్టింటికి వస్తాం అని చెప్పి మీకు చెప్తున్నారు. 10 లక్షలు 15 లక్షలు జాబ్ పెట్టి కొంటే మీ జాబ్ వీకెపిస్తాం, డబ్బులు పోతాయి, చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అదే విధంగా ఈ 3 డేటా అంటే అడ్డగోలుగా బ్యాక్లాగ్ ఉద్యోగాలు అమ్ముకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు, మధ్యవర్తులు, అదేవిధంగా అడ్డగోలుగా జాబులు లక్షలు పెట్టుకుంటున్న అభ్యర్థుల డేటా సేకరించి చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి మేడంకు, అదేవిధంగా చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వెళ్ళి సెక్రటరియట్కి వెళ్ళి మీ గురించి మొత్తం చెప్పి
మీరు జీవితాంతం జైల్లోనే ఉండేటట్టు చేస్తాం. ఈ మధ్యలో సీన్ వచ్చింది ఏదో లక్కీ భాస్కర్, మీరు లక్కీ భాస్కర్లు కాదు డాట్ లక్ భాస్కర్లు అవుతారు. మీ ఎంబడినే పడతాం. మీరు అడ్డగోలుగా అరే మీకు జాబ్ ఉంది, నెలకు జీతం ఉంది, మీకెందుకు రా ఇంకా అవినీతి డబ్బు? రియల్ ఎస్టేట్ చేసుకోండి రా, మీకు వచ్చిన డబ్బుల్ని రియల్ ఎస్టేట్ లో పెట్టుకోండి, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసుకోండి. తెలివితో డబ్బులు సంపాదించాలి, స్కిల్ తో డబ్బులు సంపాదించాలి, కష్టపడి సంపాదించాలి. బేంచ్ మీద కంటే బేంచ్ కిందికి వెళ్ళి డబ్బులు సంపాదించడానికి అవునా మీరు జాబులు కొట్టింది? లుచ్చాగాలారా? తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి దీనివల్ల మీకేంది నష్టం అనొచ్చు? మెరిట్ స్టూడెంట్లు ఎవరైతే బాగా కష్టపడి చదువుతారో 70%, 80% వచ్చి ఉస్మాన్ యూనివర్సిటీలో చదివే పిల్లలకు, చిక్కడపల్లి లైబ్రరీలో చదివే పిల్లలకు అన్యాయం జరుగుతుంది. మెరిట్ స్టూడెంట్లకు వచ్చేయాల్సిన జాబుల్ని మీరు అడ్డగోలుగా తీసుకుంటే ఎవరు ఊరుకోవడని తెలియజేస్తూ, ఇది వికారాబాద్ జిల్లాలోనే కాదు తెలంగాణ అంతా జరుగుతుంది. మరీ ముఖ్యంగా వికారాబాద్ జిల్లాతో పాటు వరంగల్లో, ఆదిలాబాద్లో, నిర్మల్లో, కామారెడ్డిలో, ఖమ్మంలో, నిజామాబాద్లో, హైదరాబాద్లో, నారాయణపేటలో ఇట్లా మిగతా జిల్లాలలో కూడా బ్యాక్లాగ్ జాబులు అడ్డగోలుగా అమ్ముకోవాలని చూస్తారు. మధ్యవర్తులు ఇన్వాల్వ్ అయ్యారు. ఈ కొనేటోళ్ళని చెప్పు తీసుకొని కొడతాం. మొన్న మా సూరన్న బూట్ తీసుకొని పెట్టిండు. మేము కూడా ఇప్పుడు ఎవడన్నా బ్యాక్లాగ్ జాబుల ద్వారా కొట్టాలనుకుంటే మీ ఇంటికి వచ్చి కొడతాం. ఈ బూట్తో కొడతాం, అమ్మినోని కొడతాం, కొన్నోని కొడతాం, మధ్యవర్తులు అందరినీ కూడా ఈ బూట్ కాలుతో కొడతాం. కొడకలారు అడిగేటోళ్ళు లేడు, మేము ఇష్టం వచ్చినట్టు చేస్తాం, మాకు అడిగే దిక్కు లేదు. ఎవడేం బీక్కుంటారు అనుకుంటవచ్చు. ఏం బీకలర్ అనకు. కేసీఆర్ కూడా మీరు ఏం బీకలర్ అన్నారు. సీఎం కూర్చుని దిగిన నిరుద్యోగులు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఉన్నారు. ఒక్కడు కూడా తగ్గేదే లేదు. నీ అమ్మ తగ్గేదే లేదు అంటాడు కదా. ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసేటోడికి ఏమో తగ్గేదే లేదు అనేటప్పుడు నిరుద్యోగులకి ఏమో తగ్గేదే లేదు అంటున్నాం. వాడు చెడు కోసమే తగ్గేదే లేదు అన్నప్పుడు మేము మంచి కోసం ఎందుకు అంటాం రా? ఒక్కొక్క నిరుద్యోగి ఒక యుద్ధ వీరుడు, ఒక ఛత్రపతి శివాజీ, ఒక సుభాష్ చంద్రబోస్ కావాలని నేను విజ్ఞప్తి చేస్తూ, అల్లు అర్జున్ ఒక రోజు జైల్లో ఉండొస్తే ఒక 2 గంటలు, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, రానా, దగ్గుపాటి, నాని, చైతన్య, ఆర్ నారాయణమూర్తి కూడా పోయొచ్చిండు. అన్న బ్యాక్లాగ్ ఉద్యోగాలు అడ్డగోలు అమ్ముకుంటే ఒక్క హీరో రాడు. సినిమా హీరోలు సినిమాలలో జాబులు అమ్ముకుంటే వస్తారు, కానీ నిజ జీవితంలో అమ్ముకుంటే రారు. రేపులు జరిగితే సినిమాలలోనే రక్షిస్తారు, మర్డర్లు జరిగితే సినిమాలలోనే రక్షిస్తారు. కెమెరా ఆన్, లైట్ ఆన్, ఆఫ్ అనాలి. నిజ జీవితంలో 1,00,000 మందిని ఒకటేసారి రేప్ చేసినా చంపినా ఏ సినిమా రాడు. అట్లాంటి సినిమా హీరోల కోసం సంజయ్ థియేటర్కి వెళ్ళి చచ్చిపోతున్నారు. వాళ్ళు సినిమా హీరోలు కాదయ్యా, నిజ జీవితంలో విలన్లు. థమ్స్అప్ తాగండి అంటారు అల్లు అర్జున్, వాడు థమ్స్అప్ తాగాడు. కావాలంటే ఫ్రిడ్జ్కి వెళ్ళి చెక్ చేయండి. వాళ్ళ కూతురు తాగదు, వాళ్ళ కొడుకు తాగాడు, అల్లు అర్జున్ భార్య తాగదు. మనం థమ్స్అప్ తాగి రోగాలు తెచ్చుకోవాలి, వాళ్ళేమో కోట్లు సంపాదించుకుంటారు. వాళ్ళని మీరు అభిమానిస్తారు. మీకోసం తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి పెట్టి బ్యాక్లాగ్ ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు. దీని మీద కొట్లాడదాం రండి అంటే బతిలాడంగా కొందరు వస్తారు, మీలాంటి గొప్ప వాళ్ళు, ఇంకొందరు రారు. సంజయ్ థియేటర్ కాడికి ఎవడు విలువకపోయినా సరే నేను తగ్గేది లేదు. పుష్ప, ఎర్రచందనం, స్మగ్లింగ్ ఇదనికి పోతున్నారు. ఏంటండి యువత ఇట్లా ఉన్నారు కాబట్టి ఈ అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. బోయిన్పల్లి వినోద్ కుమార్ మాజీ ఎంపీ, మరి వాళ్ళ అన్న కూతురు సరితరాబట్ట ఇంట్లో కూర్చుని పెట్టి నెలకు 1,50,000 ఇచ్చారు. అట్లా 2 సంవత్సరాలు ఇచ్చారు అయ్యా. నెలకు 1,50,000 అంటే ఏం పని చేయలే, ఇంట్లోనే కూర్చున్నది. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక పోతే నువ్వెవరమ్మా అని అందరూ సెక్రటరీ షాక్. ఏఈ అసిస్టెంట్ ఇంజనీరింగ్ జెన్కోలు కొట్టింది. నెలకు 1,00,000 అంటే 10 నెలలకు 15 లక్షలు, 20 నెలలకు 30 లక్షలు, దాదాపు 36 లక్షలు ఆమె కొట్టుకపోయిందయ్యా. మీ డబ్బులు మన డబ్బులు, పోరాడితే పోయేదేమి లేదు. బానిస సంఖ్యలు తప్ప పోరాడమా బ్యాక్లాగ్ ఉద్యోగాలు అమ్మేటోళ్ళ భరతం అమ్మేటోడిది కొనేటోడిది మధ్యవర్తులదని తెలియజేస్తూ ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేయాలి. సమయం తక్కువ ఉంది, ఆయన అన్నారు మాకు ఇంతవరకు సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ లాస్ట్ ఒక 2 నిమిషాలు ఇవ్వండి అని తెలియజేస్తూ మేము స్లోగన్స్ ఇచ్చుకుంటాం. ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటూ, ఎవడైతే జాబులు అమ్ముకోవాలని చూస్తే మీ ఇంటికి వస్తాం, నట్టింటికి వస్తాం.
మరీ ముఖ్యంగా కొనేటోడి ఇంటికి వస్తాం. మీ ఆడవాళ్ళకి చెప్తున్నాం, అమ్మ మీ కొడుకో కూతురో జాబ్ కొనాలని చూస్తే వాడు జాబ్ పోతుంది, వాడు జైలుకు పోతాడు, కాబట్టి డబ్బులు కూడా పోతాయి. కాబట్టి మీరే మీ పిల్లలకు చెప్పుకోవాలని కోరుకుంటూ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై హింద్.